కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఇది అర్హులైన ప్రతి భారతీయ కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం ద్వారా 16 సంవత్సరాల పైబడిన 70 సంవత్సరాలలోపు పేద మధ్య తరగతుల ప్రజలకు దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులకు వైద్యం అందేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని ఎంచుకుంది. ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్ల సైతం ఈ హెల్త్ స్కీమ్ వర్తించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎవరైనా వైద్యం పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ ఆధారంగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ద్వారా లబ్ధిదారులు అర్హత పొందుతారు. ఏటా దాదాపు 6 కోట్ల మంది పేద భారతీయులకు వైద్య ఖర్చులను తగ్గించడంలో సహాయపడే లక్ష్యంతో ఇది ప్రారంభించబడింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీ, ఆరోగ్య సంరక్షణ సేవల పరిధిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్గ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య కమిటీ బీమా పథకం కింద వృద్ధాప్య జనాభా ఆధారంగా ప్యాకేజీల సంఖ్యను పెంచడానికి సూచనలు కోరినట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ మరో నెల లేదా 2 నెలల్లో జరగవచ్చని అధికారి తెలిపారు.